రాష్ట్రానికి ఇబ్బడముగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విధంగా పెట్టుబడులు వస్తే మన పరిస్థితి ఏంటి? మామూలుగానే 5 సంవత్సరాలు మన పరిపాలన చూసిన తర్వాత నేను నమ్ముకున్న ఓటర్లు చాలామంది కూడా వాళ్ళ పిల్లలు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు చూసుకొని రాష్ట్రంలోకి వచ్చి తల్లిదండ్రులను మార్చుకొని, ఇది చెబుతున్నాను బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రాష్ట్రంలోకి వచ్చి తల్లిదండ్రులను మార్చుకొని ఈ కూటమికి ఓటేయించారు. చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. విజయవాడ పక్క గ్రామంలో ఒక కుటుంబం ఉంది. వాళ్ళు పిల్లలిద్దరు, భార్యాభర్త పిల్లలిద్దరు. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు పిల్లలిద్దరు. 2019లో ఓటేయమంటే వాళ్ళ నాన్న ఓటేలా, వాళ్ళ అమ్మ కూడా ఓటేలా. 2019లో ఈ కూటమి ప్రభుత్వం అంటే వీళ్ళు కూటమి ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటా వస్తున్నా కూడా ఎన్నికల నాటిదాకా కూడా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన ఓటేయలేదండి, ఒప్పుకోలే ఓటేయడానికి. సర్లే అని చెప్పని నెలకొండ కూర్చొని ఒక 6 నెలల ముందు నుంచి అసలు ఏం మాట్లాడకుండా ఈయన ఇట్లానే ఉంటాడు అని చెప్పని ఈరోజు అంటే ఓటింగ్కి వెళ్తారనంగా భార్య ఇద్దరు పిల్లలు కాళ్ళ మీద పడ్డారండి. నువ్వు ఓటేయాలని చెప్పని అర్థం కాల మనిషి. సరే నువ్వు ఓటైపోతే ఇంట్లో కూర్చోమన్నారండి. ఓకే, నువ్వు ఓటైపోతే ఇంట్లో కూర్చోమన్నారు. అప్పుడు ఆ మనిషికి చెలించి వచ్చి ఓట్లేసి, అంటే ఈ విధంగా పిల్లలు ఏ విధంగా ఎన్నో కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ ఇబ్బందులతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట, ఆదిత్య యోగినాథ్ గారి గురించి ఉదాహరణ తీసుకొస్తున్న విధానం అంటే వీళ్ళు చక్కని ప్రణాళికతో ముందుకెళ్తున్నారండి. మొట్టమొదట 3 నెలలు సోషల్ మీడియాలో కావచ్చు, మిగిలిన చాట కావచ్చు, ఎక్కడ బయటికి రాలా గమనించుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి, అలజడి కావాలి, ఆందోళనలు కావాలి, ఇక్కడ ఒకరికొకరు కొట్టుకోవాలి, ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, కాబట్టి పెట్టుబడులు రాకుండా ఉండాలని చెప్పానంటే అతని యొక్క ఆలోచన విధానాలు తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ముందుగా పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇక నుంచి మొదలు పెడుతున్నారు. ఈ మొదలుపెట్టే కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ఆయన అన్నాడు కదా, 7 సముద్రాల అవతలుండా కూడా నేను తీసుకొస్తాను అని చెప్పని. 7 సముద్రాల అవతల అనేది తీసి పక్కన పడేస్తే ఎక్కడ ఎవరు ఎలా ఉండా మొన్నే మొదలుపెట్టారు. ఇప్పుడు 16 మందిని అదుపులో తీసుకున్నారు. 16 మందిని అదుపులో తీసుకున్నారు. ఇక నుంచి మొదలుపెట్టే కార్యక్రమం అసలు మీరు చూడండి, మనం ఊహించిన దానికంటే కూడా రెడ్ బుక్ అనే దాన్ని 3 పేజీలు అని చెప్పాడు లోకేష్ బాబు గారు. రెండోది అభివృద్ధి పదంలో, ఇందాక మిత్రుడు ఉదాహరించిన దానికి ఒకటి చెబుతున్నాను నేను. మొన్న చదువు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యల గురించి, అధ్యాపకులు తీసుకోవాల్సిన చర్యల గురించి మన లోకేష్ బాబు మాట్లాడిన మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. అద్భుతం. మామూలుగా ఇది అధ్యాపకులు చెప్పగలరా? చెప్పలేరు. తల్లిదండ్రులు చెప్పగలరా? చెప్పలేరు. కానీ అతను ఆలోచించేసి వాళ్ళు కూడా తెలియని విషయాలని కనెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే చూడండి, పరదాల అవసరం లేదు, ప్రజల మధ్యకి వెళ్తున్నారు, ప్రజలతోటి మాట్లాడుకుంటున్నారు, ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటో కనుక్కుంటున్నారు. వాళ్ళకి తెలియనిది కాదు ఇవన్నీ. నిత్యం ప్రజలతో ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? మేము మీకు దూరం కాదు, మీతోటి ఒకళ్ళమే. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సెక్యూరిటీ థ్రెట్ గురించి కూడా మాట్లాడారు. అంటే నాతో పాటు చాలా మందికి సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉంటుంది, అయినా కూడా మేము మీ మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాం. మీరు అంటే ప్రధానమంత్రి ఈయన సభలకు రావడానికి ఎస్పీజీ వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారని దానికి చెప్పారు. కేరింతలు గొడవ అంతా చూశారు కదా. అవునవును. అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, వాళ్ళ ముసుగులో ఎవడన్నా రావచ్చు. ఇప్పుడు వాళ్ళ ముసుగులో కాదు, వాళ్లే వస్తారండి. వాళ్ళ ముసుగులో బయట వాళ్ళు ఎందుకు వస్తారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కూటమితోటి అనుబంధంతో ముందుకెళ్తున్న వాళ్ళు, ఈ కూటమి కావాలని కోరుకున్న వాళ్ళు, వాళ్ళని శిక్షించాలని కోరుకున్న వాళ్ళు, వాళ్ళు చేసిన అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, లేకపోతే మద్యం కుంభకోణం కావచ్చు, సహజ వనరులు కావచ్చు, ఆ భూములు ఆక్రమించుకున్న విధానం కావచ్చు, వ్యాపారాలను లాక్కున్న విధానం కావచ్చు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి అనుభవించినది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కదా. వాళ్ళు ఎందుకు మద్దతు తెలుపుతారు అతనికి? ఈ రోజు కూడా ఎలాంటి వ్యక్తులను అతను పరామర్శించబోతున్నాడు, ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాడు? గాంజా బ్యాచ్ని తెనాలు వచ్చేసి హత్యలు చేసిన వాళ్ళని, గాంజా బ్యాచ్ని వాళ్ళని మద్దతు తెలుపుతూ వచ్చాడా? రేపు అక్కడ పోయిన తర్వాత ఈవీఎంలు పగలగొట్టినటువంటి అతని యొక్క మాజీ శాసనసభ్యుడు నెల్లూరు జిల్లాలో నెల్లూరు కారాగార జైల్లో ఉంటే అతను హెలికాప్టర్ మీద వెళ్ళాడు. అంటే బాబాయ్ చనిపోతే హెలికాప్టర్ మీద రాలేదు, కానీ ఇక్కడ వచ్చి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి అతను పరామర్శించాడంటే ఏ విధమైన వ్యక్తులు అతను కావాలి? ఒక ప్రణాళిక అండి. కృషి గారు గమనించుకోండి, అతను ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు దాకా రాష్ట్రం బాగు కోసం అని చెప్పిన ఆగారనేది నేను భావిస్తున్నా. ఇక నుంచి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అంటే, ఒక 4 వ్యక్తులను కనుక వాళ్ళు తీవ్రంగా చర్యలు తీసుకుంటే
సెట్ అయిపోతారా? 4,000 మంది ఈరోజు దావలోకి వస్తారు. రెండోది ఇంక గమనించుకోండి, పోలీసులు, ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఎంత సమర్థులంటే ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలనలో గోడ దూకెళ్ళారు, అర్ధరాత్రి పూట వెళ్ళారు, తలుపులు బద్దలు కొట్టేళ్లారు, నాయకులందరం తీసుకొని వచ్చి అసలు ఎట్లా చేయాలో అట్లా చేశారు, భయకంపితులు చేశారు. అదే పోలీసులు ఈరోజు కిడ్నాప్ చేస్తే 24 గంటల్లో తీసుకొని వచ్చారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఈరోజు రేపిస్ట్ ని కాల్లో ఆఖరికి బుల్లెట్ దించి పట్టుకున్నారు. ఇక్కడ ఇవన్నీ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి అవకాశం ఇస్తే వాళ్ళు కొత్త బెస్ట్ ఇన్ ద కంట్రీ. బెస్ట్ ఇన్ ద కంట్రీ కాదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కొత్త ఉడికిపోతున్నారు. అవకాశం ఎప్పుడు వచ్చిద్దా? మా పరువు తీశాడు, ఈ రోజు మమ్మల్ని తలెత్తుకోకుండా చేశాడు. లేడీ ఉన్నతాధికారులు చోట బట్టలోడు తీసి కొడతా అన్నాడండి. అదేనండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు నిన్న ఒక విషయం చెబుతానండి, 15,967 మంది ఉపాధ్యాయులు నియమించారు కదా, 5,757 మంది కానిస్టేబుల్ నియమించారు కదా. వీలైనంత త్వరగా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ పెట్టండి, గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించండి. వీళ్ళ తాట మీరు చేసే పని లేదు, వాళ్లే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి చెక్కు పెట్టగలరో వాళ్లే చూసుకుంటారు, మీకేం సంబంధం లేదని చెప్పని అయితే నేను తెలియజేస్తాను. బ్రేక్ తీసుకుంటా. శివశంకర్ గారు, మీరు ఉన్నారు కాబట్టి సీనియర్ నాయకుడు ఈరోజు. ఐ జస్ట్ వాంటెడ్ టు టేకప్ సబ్జెక్ట్ ఒక బ్రేక్ తర్వాత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా ఇప్పుడు కాదు 10 సార్లు కాదు 20 సార్లు చెప్పారు, 100 సార్లైనా అదే మాట చెప్తున్నారు ఆయన. నాకు పార్టీ ఎదుగుదల కావాలి, మనమేమి ఎస్టాబ్లిష్ అయిపోయిన పెద్ద పెద్ద పార్టీలా కాదు, చేసుకుంటూ వస్తున్నాం, టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం నాకు ఒక కులమో లేకపోతే పార్టీయో పదవో కాదు, హోలిస్టిక్గా